ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 5 నెలలుగా ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీ కేసులో జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కవిత బెయిల్ పిటిషన్ గతంలో పలుమార్లు తిరస్కరణకు గురైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఛార్జిషీట్లు దాఖలైనందున కవిత బెయిల్ పొందడానికి అర్హురాలని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. మరోవైపు కవిత సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని, దాదాపు 16 మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసింది. అనంతరం ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కవితను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో గత 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా ఛార్జిషీట్లు నమోదు చేసినందున బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్పై వైఖరి తెలపాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలపాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేబీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కవితపై ఇప్పటికే 2 ఏజెన్సీల దర్యాప్తు పూర్తయిందని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ 2 కేసుల్లో సహనిందితుడైన ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. కవిత తన మొబైల్ ఫోన్ను ధ్వంసం చేశారని, ఫార్మాట్ చేశారని, ఆమె ప్రవర్తన సాక్ష్యాలను తారుమారు చేయడమేనని దర్యాప్తు సంస్థల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. కవిత తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ ఈ ఆరోపణను బూటకపుగా అభివర్ణించారు. ఆమె నేరంలో పాల్గొన్నట్లు చూపించడానికి ఆధారాలు ఏమిటి అని ధర్మాసనం రాజును ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 12న సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది. ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో కవిత ప్రధాన కుట్రదారు అని పేర్కొంటూ 2 కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కవితను మార్చి 15న హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న ఆమెను తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్టు చేసినట్టు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణల్ని కవిత ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అరెస్టు చేశారని ఆరోపించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.